వైసీపీ అధినేత జగన్ డీఐజీ స్థాయి అధికారులను మాఫియా డాన్లతో పోల్చడం అత్యంత దారుణమని రాష్ట్ర పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు శ్రీనివాసరావు అన్నారు. ఇటువంటి వ్యాఖ్యలు ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటివని అన్నారు. వైసీపీ ప్రభుత్వంలోనూ ఇదే పోలీసులు పనిచేసిన సంగతి జగన్ మర్చిపోయారా అని ప్రశ్నించారు. చట్టబద్ధంగా న్యాయబద్ధంగా విధులు నిర్వహిస్తామన్న శ్రీనివాసరావు అభ్యంతరాలుంటే న్యాయస్థానాలను ఆశ్రయించాలి కానీ ఇష్టారీతిన ఆరోపణలు చేయడం సమంజసం కాదన్నారు. సిద్ధార్థ కౌశల్ వీఆర్ఎస్ పైన జగన్ చేసిన వ్యాఖ్యలు అవాస్తవమని స్పష్టం చేశారు. స్థాయి అధికారిని ఒక మాఫియా డాన్ అని చెప్పి మాట్లాడటం ఎంతవరకు సబబని మేము ఈరోజు ప్రశ్నిస్తా ఉన్నాం. సిద్ధార్థ కౌశల్ గారు ఆయన వ్యక్తిగత కారణాలతోటి ఆయన పదవి విరమణ చేస్తే దాన్ని కూడా తీసుకొచ్చి రాజకీయం చేస్తున్నారంటే నిజంగా ఎంత దౌర్భాగ్యమో అసలు అర్థమే కావడం లేదు. మాకు పోస్టింగ్ మంచి పోస్టింగ్ ఇచ్చారు. మా డీజీపీ గారి ఆఫీస్లోనే ఆయనకు ఒక పెద్ద ఛాంబర్, అంటే ఒక ఎడిషనల్ డీజీకి ఛాంబర్, అలాంటి ఛాంబర్ ఇచ్చారు ఆయనకి. ఒక ఎడిషనల్ డీజీ గారికి అయితే ఏ ఛాంబర్ ఇస్తారో మీరు కావాలని నేను చూపిస్తాను. అదే ఛాంబర్ ఇచ్చి చాలా గౌరవించారు. మీరు ఇప్పుడు మీ కార్యకర్తలను ఉద్దేశించి లేకపోతే వేరే కార్యక్రమాలకు వెళ్ళినప్పుడు మాత్రమే పోలీసుల మీద భౌతిక దాడులు జరుగుతున్నాయి. ఎందుకు జరుగుతున్నాయి? అట్లాగే పోలీసులు తప్పుడు కేసులు పెడుతున్నారని నిందారోపణలు చేస్తున్నారు. ఏదైనా ఉంటే మీరు న్యాయస్థానాలు ఆశ్రయించవచ్చు, అంతేగాని పోలీసుల్ని ఈ విధంగా మాట్లాడటానికి కరెక్ట్ కాదు. ప్రభుత్వంలో అంటే గత ప్రభుత్వంలో కూడా మేము 5 సంవత్సరాలు పనిచేసాం. ఆ పనిచేసినప్పుడు కూడా ఇదే పోలీసులు మీ మొత్తం లాండ్ ఆర్డర్ని మెయింటైన్ చేసిన సంగతి మర్చిపోయారేమో అని ఒకసారి మీకు గుర్తు చేస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ పోలీసుల్ని భారతదేశం మొత్తం ప్రశంసిస్తుంది, కానీ మీకు అది కనపడటం కూడా చాలా విచారకరం. ప్రజాస్వామ్యంలో ఏ స్థాయిలో ఉన్న అధికారైనా ఎంతటి పెద్దవాళ్ళైనా కూడా చట్టానికి అతీతులు కారని చెప్పి ఈ సందర్భంగా తెలియపరుస్తూ ఉన్నాం. పోలీసులందరినీ వీఆర్లో పెట్టడం అనేది ఒక అడ్మినిస్ట్రేషన్లో భాగమే. మీ ప్రభుత్వంలాగా ఇదే పని చేశారు మీరు కూడా.